భాగ్యనగరం బోనమెత్తింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తుల కోసం 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తుల కోసం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆర్పీ రోడ్ బాటా షోరూమ్ నుంచి ఎంట్రీ కల్పించారు. భాగ్యనగరం బోనమెత్తింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యనగరం బోనమెత్తింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీశ్వరి లైవ్ లో అందిస్తారు. దిలీశ్వరి, ఓవర్ టు యు. భాగ్యనగరం బోనాలకు ఆద్యం పోసిందని చెప్పొచ్చు. సో ఈసారి బోనాలు మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. గోల్కొండ బోనాలతో మొదలైతే ఇప్పుడు రెండవ బోనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు అనేవి అంగరంగ వైభవంగా ప్రభుత్వం అయితే నిర్వహించిందని చెప్పొచ్చు. సో ఇందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫు నుంచి మొదటి బోనాన్ని, బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత భక్తులందరూ కూడా వారి యొక్క బోనాలని సమర్పించడానికి పెద్ద ఎత్తున లైన్ లో అయితే నిలిచినారు. సో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అమ్మవారి టెంపుల్ కి ఏదైతే ప్రాంగణం, అదే ముందు సైడ్ ఉన్న డెకరేషన్ అంతా కూడా చూసుకోవచ్చు. రకరకాల పూలతో అలంకరణ అయితే చేశారు. భారీగా భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాన్ని తీసుకువెళ్లారు. సో చాలా మంది ఇప్పటికే బోనాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నారు. బోనాలు శాఖ సమర్పణ తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో మనం విజువల్స్ లో చూడొచ్చు. చాలా అంటే రెండు వైపు క్యూలు పెట్టారు. 2 క్యూలు పెట్టారు. ఒక సైడ్ ఓన్లీ భక్తులు దర్శనానికి మాత్రం ఒక సపరేట్ లైన్ పెట్టారు. అలాగే బోనాలకు సంబంధించి బోనాలు సమర్పించే వారికి ఎక్కువసేపు క్యూ లైన్ లో ఉంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి వారికి సపరేట్ గా ఒక లైన్ అయితే పెట్టడం జరిగింది. సో వారందరూ కూడా బోనానికి పసుపు కుంకుమతో అలంకరించిన బోనాన్ని, నైవేద్యంతో కూడిన బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికైతే భారీగా వెళ్తున్నారు. సో ఇప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అయితే చూస్తున్నారు. సో భారీగా ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఉంది. వీవీఐపీలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు కాబట్టి బందోబస్తు ఎక్కువగా ఉంది. అలాగే మొత్తం కూడా సర్వేలెన్స్ అనేది చాలా గట్టిగానే ఇక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో చాలా సీసీటీవీ ఫుటేజెస్ కవరేజ్ అయితే ఇక్కడ ఉందని మనం తెలుసుకోవచ్చు. సో గంటల తరబడి భక్తులు కూడా లైన్ లో వెయిట్ చేస్తున్నారు. చాలా మంది భక్తులు అయితే వచ్చారు. అంతేకాకుండా మొత్తం కూడా ఈసారి 10 లక్షలకు పైగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి భక్తులు పాల్గొనడానికి అయితే చాలా మంది రెడీగా ఉన్నారు. అండ్ ఇంకా లైన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ ని కూడా మొత్తం డైవర్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ప్రధాన కూడలి సికింద్రాబాద్ అనేది. సో ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండకుండా మొత్తం డైవర్షన్ చేసి చాలా వరకు కూడా భద్రత ఏర్పాట్లను చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా మంది భక్తులు కూడా అమ్మవారి రూపంలోనే వారు కూడా అలాగే ఫీల్ అయ్యి చాలా రకరకాలుగా కలర్ఫుల్ గా చీరలు కట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ దిలీశ్వరి.